హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ వరల్డ్. సో టుడే నేను నా వ్లాగ్ని మీకు డ్రాగన్ ఫ్రూట్తో స్టార్ట్ చేయాలనుకున్నాను. ఎందుకో తెలియదు, షేర్ చేసుకోవాలనిపించింది. అంటే మార్నింగ్ నేను డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. సో దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి, చాలా టేస్టీగా ఉంటుంది, బట్ ఎక్స్పెన్సివ్ కూడాను. కానీ దీని యొక్క బెనిఫిట్స్ చాలా బాగుంటాయండి. డైజెషన్లో మనకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్స్ ఆల్సో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అండ్ ఎవరైనా సరే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న, ఏదైనా డైట్లో ఉన్నా సరే యూ కెన్ ప్రిఫర్ దిస్ ఫ్రూట్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ లో క్యాలరీ అండ్ కార్బ్ కంటెంట్. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన స్టమక్ ఎప్పుడు కూడా ఫుల్గానే అనిపిస్తుంది. అండ్ ఇట్ రెడ్యూస్ ఓవర్ ఈటింగ్ అనమాట. ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు కదా, సో అది రెడ్యూస్ చేస్తుంది అనమాట, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఉంది కాబట్టి. అండ్ ఆల్సో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట. కాకపోతే దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నాం అనుకోండి, డయేరియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో హై ఫైబర్ కంటెంట్ ఉంది కదా, సో డయేరియా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రూట్ కొంతమందికి ఎలర్జీ ఇస్తుందన్నమాట. సో ఎవరికైనా సరే ఈ ఫ్రూట్ తిన్న తర్వాత ఇఫ్ దే ఫీల్ లైక్ స్వెల్లింగ్ కానీ లేకపోతే ఇంకేమైనా ఎలర్జిక్ ఇష్యూస్, ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా వస్తే మాత్రం మేక్ ష్యూర్ మీరు స్కిప్ చేసేయండి దాన్ని. సో మేక్ ష్యూర్ మీరు ఈ ఫ్రూట్ని డైలీ కాకపోయినా ఆల్టర్నేటివ్స్ డేస్లోనే తీసుకుంటారని అనుకుంటున్నాను. అంటే ఎక్కువగా తీసుకోకండి, మేక్ ష్యూర్ యూ టేక్ ఇట్ ఇన్ లిమిటెడ్ కంటెంట్. అండ్ ఏమైనా సలాడ్స్లో కానివ్వండి, లేకపోతే ఇంకే విధంగా అయినా సరే ఫ్రూట్ బౌల్లో కానివ్వండి, ఇంక్లూడ్ చేసుకోండి. సో ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ ఫర్ యూ. సో ఈరోజు నేను స్వీట్ పొటాటోతో చేసిన సాహసాన్ని మీకు చూపించబోతున్నాను అనమాట. యాక్చువల్లీ ఎప్పుడు చేస్తూ ఉంటాను, బట్ దిస్ టైమ్ ఇట్ టర్న్డ్ అవుట్ రియలీ వెల్. నాకు కూడా చాలా నచ్చింది. అంటే మనం ఏంటంటే ఏమైనా తిన్నప్పుడు లైక్ కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది కదా ఎప్పుడు తినదే అన్నట్టు. సో నాకు స్వీట్ పొటాటో కూడా నాకు అలానే అనిపించింది. సో ఎందుకో ఏదో కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయాలనిపించి ఇలా ట్రై చేశాను అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే స్వీట్ పొటాటోస్ని బాయిల్ చేసేసుకొని నీట్గా ఇలా పీల్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. మొత్తం తొక్కలను తీసేసిన తర్వాత వీటిని నీట్గా ఫుల్గా స్మాష్ చేసేసుకున్నాను అనమాట. ఏ లంప్స్ లేకుండా ఫుల్గా స్మాష్ చేసేసుకున్నాను. సో స్వీట్ పొటాటోని నేను స్నాక్గా ఎందుకు తీసుకున్నానంటే మన ఐస్కి కూడా చాలా మంచిదండి, అండ్ డైజెషన్కి కూడా చాలా మంచిది. మళ్ళీ ఎవరైనా వీక్గా ఉన్నా సరే, ఏమైనా ఇమ్యూన్ సిస్టంలో ప్రాబ్లం ఉన్నా సరే దిస్ హెల్ప్స్ అ లాట్. సో మీరు అనుకోవచ్చు స్వీట్ పొటాటో కదా స్వీట్గా ఉంటుంది అని చెప్పేసి. లేదు, యాక్చువల్లీ ఇట్ ఈస్ రికమెండెడ్ టు డయాబెటిక్ పేషెంట్స్, ఎందుకంటే ఇట్ ఈస్ లో ఇన్ షుగర్ అండ్ హై ఇన్ ఫైబర్ అండ్ ఇట్ ఈస్ హైలీ న్యూట్రియంట్. కాబట్టి ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ నేను ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇఫ్ యూ నీడ్ యూ కెన్ టేక్ చిల్లీ ఆల్సో, కానీ నేను చిల్లీ తీసుకోలేదు ఎందుకంటే నేను కొంచెం కారం తగ్గించాను అనమాట. సో అందుకే చిల్లీ తీసుకోలేదు. సో ఐ టుక్ ఆనియన్, నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. నా కటింగ్ స్కిల్స్ని చూసి ఏమనుకోకండి, ఇంకా కొంచెం బెటర్ అయింది అనుకోండి. సో ఇలా నీట్గా కట్ చేసేసుకోండి చిన్న చిన్న పీసెస్గా. తర్వాత ఆ స్వీట్ పొటాటోలోని మనం కట్ చేసిన ఆనియన్స్ని వేసేసుకుందాము. తర్వాత నేను కొంచెం కారం వేసుకున్నాను అండ్ కొంచెం ఉప్పు వేసుకున్నాను అనమాట. అంటే నేను అన్నీ కొంచెమే తీసుకున్నానండి, అంటే మీకు సరిపడినంత మీరు వేసుకోండి. నేను అన్నీ తక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. సో నెక్స్ట్ నేను కొంచెం మసాలా వేసుకున్నాను అండ్ ఆల్సో కొరియాండర్ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇఫ్ యూ నీడ్ యూ కెన్ యాడ్ చాట్ మసాలా అండ్ ఆల్సో కొరియాండర్ లీవ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. సో మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని చిన్న కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పెనం మీద పెట్టేసాను అనమాట. ప్యాన్ మీద హీట్ చేసేసాను, కాల్చేసాను ఫ్రంట్ బ్యాక్.
సో అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు కాల్చవచ్చు. సో ఎక్కువ ఆయిల్ కూడా నేను వేయలేదండి. సో ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే స్వీట్ పొటాటో కదా, సో మెత్తగా ఉంటుంది, సో ఇన్ కేస్ మనం పెట్టినా సరే తర్వాత తిప్పినప్పుడు కొంచెం బ్రేక్ అయిపోద్దేమో అనుకున్నాను, కానీ నో, ఇట్ టర్న్డ్ అవుట్ రియలీ గుడ్. అంటే మనం పొటాటోస్ని స్మాష్ చేసి మనం ఎలా కొన్ని డిషెస్ని ప్రిపేర్ చేస్తామో అలానే ఇది కూడా అనమాట. సో ఏది బ్రేక్ అవ్వకుండా నీట్గా, చాలా నీట్గా వచ్చిందండి. సో డైట్లో ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఈ స్వీట్ పొటాటోస్ని ప్రిఫర్ చేయొచ్చు. అలాగని చెప్పేసి ఎక్కువ తినేయకండి. కొంచెం మీకు అనిపించేంతలో ఎప్పుడైనా సరే స్నాక్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఏదైనా సాస్తో సర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చిందండి. ఇట్స్ రియలీ గుడ్ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. దాని తర్వాత నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. మీకు చెప్పినట్టు ఆల్టర్నేటివ్ డేస్లో తీసుకుంటానని చెప్పాను కదా, అలాగే తీసుకున్నాను. అండ్ ఇట్స్ రిచ్ ఇన్ విటమిన్ సి, సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. సో తీసుకోండి. డిన్నర్కి నేను 2 రోటీస్ అండ్ పన్నీర్ కర్రీ తీసుకున్నాను అనమాట. చూడండి, మీరు ఏ నాన్ వెజ్తో నేను కంపేర్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ గో టు పన్నీర్. అంత టేస్టీగా ఉందండి పన్నీర్. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ నౌ. నేను అమెజాన్లోని ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అంటే నాకు వాష్రూమ్లో కొన్ని ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను ఈ ప్లాస్టిక్ షెల్ఫ్ని ఆర్డర్ పెట్టుకున్నాను, చిన్న ర్యాక్ లాంటిది. సో ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఇవి స్టిక్ చేసేవి కదా, అంత ఇదిగా ఉండవు, గట్టిగా ఉండవు అనుకున్నాను, కానీ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కానీ మోస్ట్లీ ఏంటంటే మన సైడ్ ఏంటంటే బాగా ప్రిఫర్ చేసేది నెయిల్స్, అంటే మేకులు కొట్టేవి. సో కానీ ఇది కూడా బాగానే ఉంది. ఐ hope you like this video. Thanks for watching. Like, share and subscribe.